నమస్కారం. ఈరోజు మనం వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 మే 25 ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత తులారాశి వారికి ఒక సీరియస్ మ్యాటర్ తెలుస్తుంది. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక ఈ రాశి వారికి ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఎదుర్కొని పై స్థాయికి అయితే వస్తారు. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొని వచ్చి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఇక వీరు సమాజంలో అందరికంటే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఈ రాశివారు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటారు. సమాజంలో కూడా వీరికి చాలా ప్రత్యేకత లభిస్తుంది. అలాగే ఈ రాశివారు చిన్న వయసు నుంచే కష్టాలను ఎదుర్కొనే వారిగా ఉంటారు. చిన్న వయసు నుంచే అనేక రకాల ఇబ్బందులతో పైకి వచ్చిన వారుగా ఉంటారు. ఇక ఈ రాశివారు ఎదుటి వారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కష్టం విలువ, సమయం విలువ, డబ్బు విలువ బాగా తెలిసిన వారిగా ఉంటారు. ఈ రాశివారు కష్టానికి తగిన ఫలితం రావాలని ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. దానికన్నా ఎక్కువ ఫలితం రావాలని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎప్పుడూ అనుకోరు. అలాగే ఈ రాశివారు అలంకార ప్రియతత్వానికి కూడా ఎక్కువగానే కలిగి ఉంటారు. ఈ రాశివారికి అందంపై ఎక్కువ మక్కువ అనేది ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశివారు మొదలు పెడితే గనక పూర్తి చేసేంత వరకు మధ్యలో అసలు విడిచిపెట్టరు. చాలా పట్టుదలతో పని అనేది ముగించేస్తారు. జీవితాన్ని ఎప్పుడూ పోటీతత్వంగా తీసుకుంటారు. ఇక జీవితంలో వీరికి ప్రారంభమైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. విద్య, వృత్తి, ప్రజాభిమానానికి సంబంధించిన రంగాల్లో కూడా బాగా రాణిస్తారు. స్థిరాస్తులు కూడా వీరికి బాగా అభివృద్ధి చేస్తారు. ఇక ముఖ్యంగా ఈ 2025 ఏప్రిల్ మే 25వ తేదీన వీరికి కొన్ని ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కొన్ని అంశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు వీరికి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజున అంటే మే 25 ఆదివారం రోజు రాత్రి 9 గంటల తర్వాత హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీరు ఒక సీరియస్ విషయాన్ని అయితే వినబోతున్నారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక సమస్యకి పరిష్కారం కూడా ఈరోజు మీకు దొరుకుతుంది. ఇక సాధ్యం కాదు అనుకున్న పని కూడా మీకు సాధ్యపడుతుంది. అలాగే మీరు ఒక ఆలోచన చేస్తారు. దానికి సంబంధించి చక్కటి ప్రణాళికను కూడా వేస్తారు. అయితే మీరు ఆ ఫోన్ ఈ వారం అంతా కొంచెం సీరియస్ మ్యాటర్ అయితే వినవలసి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులారాశి వ్యక్తులు చాలా మంచివారు. అలాగే వీరికి ధైర్యం కూడా ఎక్కువే. ఏ పని కార్యాన్ని మొదలుపెట్టినా కూడా సకాలంలో నెరవేర్చడానికి ప్రయత్నం అంటూ చేస్తారు. అలాగే ఈ తులారాశి వారు చాలా ఒడిదుడుకులను దాటి వచ్చారు. కాబట్టి ఈ సమయంలో కొంచెం ఓర్పు అనేది చాలా అవసరం. మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, అలాగే మీ తోబుట్టులోనే వారు కావచ్చు, వారి ఆరోగ్యం బాగాలేదు అని ఈరోజు ఖచ్చితంగా మీకు ఏదో ఒక వార్త మీ వరకు అందుతుంది. మీరు కాస్త ఆందోళన చెందుతారు. అయినప్పటికీ ఆ శివయ్య పైనే మీరు పూర్తి భారాన్ని వేసి శివనామ స్మరణం చేస్తూ ఉంటే గనక ఈ వార్త తెలియగానే ప్రతి కీడును శివుడు మీ వద్దకు రాకుండా కట్టివేస్తాడు. ఇక మీకు చక్కటి శుభ ఫలితాలే కలగబోతున్నాయి. అవతల వ్యక్తులు ఎవరో ఉన్నారు. ఈ నష్టాన్ని పొందకుండా భగవానుడు చక్కటి ఆశీర్వాదాలను కూడా మీకు అందజేస్తాడు. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి అంశాన్ని ఆచితూచి కులంకుశంగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు శివారాధన కూడా చక్కటి ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి, 2025 మే 25 ఆదివారం రోజున తులారాశి వారికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.